Hi everyone, welcome back to English with Jalil sir. So today our topic is tenses. So ఇంటర్మీడియట్లో ఉన్న టెన్సెస్ బిట్స్లో నుంచి కొన్ని ఎక్సర్సైజెస్ ఉన్నవి. ఆ ఎక్సర్సైజెస్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. రైట్. సో కమింగ్ టు ఫస్ట్ ఎక్సర్సైజ్, fill in the blanks with the present simple or present continuous form of the verbs given in the blankets. మనకేమి ఇచ్చారు ఇక్కడ? present simple మరియు present continuousలో కొన్ని బిట్స్ ఇవ్వడం జరిగింది. రైట్. ఆ బిట్లో నుండి రైట్ ఏది సూటబుల్ వర్బ్ వస్తుందో దాన్ని మనం ఫిల్ చేయాలి. ఇది ఏ పేజ్ నెంబర్లో ఉంది అంటే పేజ్ నెంబర్ 124 యాజ్ పర్ టెక్స్ట్ బుక్. కమింగ్ టు ఫస్ట్ వన్, కస్టర్డ్ యాపిల్ డాష్ ఎ టేస్టీ అండ్ హెల్తీ ఫ్రూట్. సో మనకి ఇక్కడ ఏ బి ఫామ్ వస్తుంది అని అడుగుతున్నాడు. ఫస్ట్ లెట్ us see the sentence. కస్టర్డ్ యాపిల్ డాష్ ఎ టేస్టీ అండ్ హెల్దీ ఫ్రూట్. సో ఏమంటున్నాడు? కస్టర్డ్ యాపిల్ అనేది ఒక టేస్టీ రుచికరమైనది మరియు హెల్దీ ఫ్రూట్ అంటున్నాడు, అంటే ఆరోగ్యకరమైన ఫ్రూట్. అంటే దీని మీనింగ్ ఏంటి? ఇట్స్ ఎ జనరల్ ట్రూత్. సో ఇది జనరల్ ట్రూత్ కాబట్టి జనరల్ ట్రూత్ అనేది ఎందులో వస్తుంది మనకి? సో జనరల్ ట్రూత్ అనేది ఎందులో వస్తుంది అంటే సింపుల్ ప్రెజెంట్లో వస్తుంది. ఎందులో వస్తుంది? సింపుల్ ప్రెజెంట్లో వస్తుంది. సో జనరల్ ట్రూత్కి సింపుల్ ప్రెజెంట్లో ఏమొస్తుంది మనకి అంటే ఈజ్, రైట్, యామ్, ఆర్. సో మనకి ఇది థర్డ్ పర్సన్ కాబట్టి ఏమొస్తుంది? ఇది సూటబుల్ కస్టర్డ్ యాపిల్ ఈజ్ వస్తుంది. ఏమొస్తుంది మనకి? ఈజ్ అనేది సూటబుల్. Custard apple is a tasty and healthy fruit. And coming to second one, the moon dash at night. ఏమంటున్నాడు? the moon dash at night అంటే చంద్రుడు మనకు కనిపిస్తాడు. రైట్. ఎట్ నైట్ ఎప్పుడు కనిపిస్తాడు? నైట్ కనిపిస్తాడు. అంటే ఇది ఏంటి? అది కూడా యూనివర్సల్ ట్రూత్, అంటే సైంటిఫిక్ ఫ్యాక్ట్ అన్నట్టు. దాన్ని మనం మార్చలేము, అంటే ప్రతిరోజు జరిగే చర్య కాబట్టి ఇది కూడా సింపుల్ ప్రెజెంట్లోనే యూజ్ చేస్తాం. సో ద మూన్ అనేది ఏంటి? థర్డ్ పర్సన్ కిందికి వస్తుంది కాబట్టి సో ద మూన్కి ఏమొస్తుంది? సింగులర్ వర్బ్ వస్తుంది. సింగులర్ వర్బ్ ఈజ్ నథింగ్ బట్ అపియర్స్ అనాలి. రైట్. ఇది సింగులర్ కాబట్టి V1 + S రావాలి. ద మూన్ అపియర్స్ ఎట్ నైట్ అంటే చంద్రుడు రాత్రిపూట కనిపిస్తాడు. రైట్. అదే ఆ విధంగా మనం చెప్పొచ్చు. అండ్ కమింగ్ టు థర్డ్ వన్, ఇట్ డాష్ నౌ వి కాంట్ గో అవుట్ ఎట్ ప్రెజెంట్. మనకేమి ఇచ్చాడు? ఇట్ డాష్ రెయిన్ అని ఇచ్చాడు. అండ్ ఇక్కడ ఏముంది? మన కోడ్ వర్డ్ ఇక్కడ నవ్ అని ఉంది. నవ్ అంటే ఏంటి? సో గోయింగ్ యాక్షన్. రైట్. అంటే ప్రెజెంట్లీ ఇట్స్ గోయింగ్ యాక్షన్ కాబట్టి నవ్ అనేది ప్రస్తుతాన్ని తెలుపుతుంది. అలాంటప్పుడు ఏం చేయాలి? మనం కంటిన్యూస్ని వాడాలి. దేన్ని వాడాలి? నవ్ అన్నా ఎట్ ప్రెజెంట్ అన్నా ఏది వాడాలి అంటే ప్రెజెంట్ కంటిన్యూస్ని వాడాలి. సో మనం ఏం చేయాలి? ఇట్ ఈస్ రైనింగ్ అనాలి. ఏమనాలి? రైనింగ్. సో ఎందుకు అంటే నవ్ అనేది ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న చర్యను తెలుపుతుంది కాబట్టి ఇట్ ఈజ్ రైనింగ్. అండ్ కమింగ్ టు ఫోర్త్ వన్, ఏ రే ఆఫ్ ద సన్ డాష్ నాట్ పాస్ త్రూ ఏ వాల్. అంటే మనకి ఏదైతే ఉందో ఏ రే ఆఫ్ ద సన్ మన సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు ఏవైతే ఉన్నాయో డాష్ నాట్ పాస్ అంటే పాస్ కావట ఎక్కడి నుంచి? త్రూ ఏ వాల్ అంటే గోడ నుండి పాస్ కావు అని చెప్తున్నాడు. అంటే ఇదేమవుతుంది? ఇది కూడా జనరల్ ట్రూత్ అవుతుంది. ఏమవుతుంది? సో జనరల్ ట్రూత్ అనేది ఎందులో తెలపాలి? మనం సింపుల్ ప్రెజెంట్లో తెలపాలి. రైట్. అంటే ఎప్పుడు కూడా ఆ వాల్ నుండి పాస్ కావు కాబట్టి సో జనరల్ ట్రూత్ అనేది సింపుల్ ప్రెజెంట్లో తెలపాలి కాబట్టి మనకేమొస్తుంది? ఇందులో డూ ఆర్ డస్ వస్తుంది. డూ ఆర్ డస్. సో మనకి సన్ సో ఏంటి? థర్డ్ పర్సన్ కిందికి వస్తుంది కాబట్టి ఏం రావాలి ఇక్కడ? డస్ నాట్ రావాలి. ఏం రావాలి? డస్ నాట్. A ray of the sun does not pass through a wall అనాలి మనం. రైట్. Coming to eighth one, my English teacher usually dash English in the classroom but surprisingly she is dash Telugu now. ఏమంటున్నాడు ఇక్కడ? మై ఇంగ్లీష్ టీచర్ ఏం చేస్తుందంట? యూజువల్లీ. సో ఇక్కడ చూడండి, యూజువల్లీ అనేది దేన్ని తెలుపుతుంది అంటే యూజువల్లీ అనేది ఎప్పటికైనా కూడా సింపుల్ ప్రెజెంట్ని తెలుపుతుంది. రైట్. యూజువల్లీ అనేది సింపుల్ ప్రెజెంట్ని తెలుపుతుంది కాబట్టి సో మనకేం రావాలి ఇక్కడ? సింపుల్ ప్రెజెంట్లోనే వర్బ్ ఫామ్ రావాలి. మై ఇంగ్లీష్ టీచర్స్ యూజువల్లీ స్పీక్స్ అనాలి. ఏమనాలి? స్పీక్స్. ఎందుకంటే ఇక్కడ సింగులర్ కాబట్టి V1 + S వస్తుంది. సో ఆమె ఇంగ్లీష్ మాట్లాడుతుంది ఇన్ ద క్లాస్ రూమ్లో. బట్ సర్ప్రైజింగ్లీ అంటే ఆశ్చర్యకరంగా ఏం చేస్తుంది? షీ ఈజ్ డాష్ తెలుగు నౌ. మళ్ళీ ఏమి ఇచ్చాడు ఇక్కడ? నవ్ అనే వర్డ్ ఇచ్చాడు. నవ్ అనే వర్డ్ వచ్చింది అంటే ఏమవుతుంది? ఆటోమేటిక్గా ప్రజెంట్ కంటిన్యూస్ అవుతుంది. రైట్. అది ఒక కోడింగ్ వర్డ్, గుర్తుపెట్టుకోండి. నవ్ అనేది ప్రజెంట్ కంటిన్యూస్ని తెలుపుతుంది. అలాంటప్పుడు ఏమొస్తుంది? షీ ఈజ్ స్పీకింగ్ అనాలి. ఏమనాలి? షీ ఈజ్ స్పీకింగ్ తెలుగు నవ్. అండ్ కమింగ్ టు ninth one, dash North Indians dash
చపాతీస్ డైలీ అంటే ఇక్కడ ఈట్ అంటున్నాడు. ఇక్కడ మనకి ఈ సెంటెన్స్లో ఎలాంటి అంటే ఇక్కడ ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్లో ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఆక్సిలరీ రావాలి, అట్ ద సేమ్ టైం ఇక్కడ మెయిన్ వర్బ్ అనేది రావాలి. సో మనకి ఇందులో ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే డైలీ అనే వర్డ్ ఉంది. సో డైలీ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే సింపుల్ ప్రెజెంట్, అంటే డైలీ యాక్షన్స్ని కానీ డైలీ హ్యాబిట్స్ని కానీ రైట్ ఏవైతే ఉంటాయో అది మనం సింపుల్ ప్రెజెంట్లోనే తెలుపుతాం. సో సింపుల్ ప్రెజెంట్లో మనకి ఆక్సిలరీ ఏమొస్తుంది అంటే డూ ఆర్ డస్. సో ఇక్కడ మనకి డూ అనేది ఎప్పుడు వస్తుంది, వర్బ్ అనేది నౌన్ అనేది ప్లూరల్లో ఉన్నాం. డస్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే థర్డ్ పర్సన్ సింగులర్లో ఉన్నప్పుడు. సో ఇక్కడ మనకి నార్త్ ఇండియన్స్ అంటే ప్లూరల్ ఇచ్చాడు కాబట్టి ప్లూరల్ ఉన్నప్పుడు ఏం రావాలి, ఇక్కడ డూ రావాలి. డూ నార్త్ ఇండియన్స్, రైట్, ఇది ప్లూరల్లో ఉన్నప్పుడు వర్బ్ ఏ వస్తుంది మళ్ళీ సింగులర్లోనే రావాలి, అంటే ఈట్. డూ నార్త్ ఇండియన్స్ ఈట్ చపాతీస్ డైలీ, ఈ విధంగా మనం రాయాలి. కమింగ్ టు 10th one, డాష్ హీ డాష్ ఎనీ జాబ్ ఎట్ ప్రెజెంట్ అంటున్నాడు. సో ఎట్ ప్రెజెంట్ అనేది దేని తెలుపుతుంది మళ్ళీ ఇక్కడ, రైట్, ప్రెజెంట్ కంటిన్యూస్ని తెలుపుతుంది, ప్రెజెంట్ కంటిన్యూస్. సో ఇక్కడ హీ ఇచ్చాడు, ప్రెజెంట్ కంటిన్యూస్లో హీకి ఏ ఆక్సిలరీ వస్తుంది అంటే ఈజ్ వస్తుంది, రైట్. యామ్, ఈజ్, ఆర్, ఈ విధంగా వస్తుంది. సో మనకి ఈజ్ హీ డూయింగ్ అనాలి, ఎందుకంటే ఎట్ ప్రెజెంట్ అనేది ఏంటి ప్రెజెంట్ కంటిన్యూస్ని తెలుపుతుంది కాబట్టి V4 ఫామ్ వస్తుంది మనకి, అంటే వర్బ్ అనేది 4th ఫామ్లో వస్తుంది. ఈజ్ హీ డూయింగ్ ఎనీ జాబ్ ఎట్ ప్రెజెంట్ అనాలి. కమింగ్ టు 11th one, యూజువల్లీ ఐ డాష్ ఆల్ డోర్స్ బిఫోర్ గోయింగ్ టు బెడ్. మళ్ళీ మనకేమి ఇచ్చారు ఇక్కడ యూజువల్లీ అన్నారు. సో యూజువల్లీ అనేది దేని తెలుపుతుంది మళ్ళీ సింపుల్ ప్రెజెంట్, ఆల్రెడీ మనకి ఇక్కడ యూజువల్లీ వచ్చింది చూడండి. సో సింపుల్ ప్రెజెంట్ తెలుపుతుంది యూజువల్లీ ఐ. సో ఐకి ఏమొస్తుంది వర్బ్ అనేది సింగులర్లోనే రావాలి, యూజువల్లీ ఐ క్లోజ్ ఆల్ డోర్స్ బిఫోర్ గోయింగ్ టు బెడ్. సో ఈ విధంగా రాయాలి. అండ్ 12th one, డూ యూ డాష్ ఇన్ గోస్ట్. ఇదేంటి డూ యూ డాష్ ఇన్ గోస్ట్, డూ అనేది ఏంటి సింపుల్ ప్రెజెంట్. సో ఇక్కడ చూడండి డూ అనేది ఆక్సిలరీ అనేది ఎందులో వస్తుంది సింపుల్ ప్రెజెంట్లో వస్తుంది. సో డూ వచ్చినప్పుడు ఏం రావాలి ఓన్లీ బిలీవ్ మాత్రమే రావాలి, అంటే V1 మాత్రమే రావాలి, దానికి ఎస్ అనేది యాడ్ చేయకూడదు. ఓన్లీ హీ, షీ, ఇట్, హీ, షీ, ఇట్ అనే వర్బ్ ఫామ్స్ వచ్చినప్పుడు మాత్రమే మనం V1కి ఎస్ యాడ్ చేస్తాం, రైట్. కమింగ్ టు 13th one, మై ఫాదర్ డాష్ ఎ సీరియల్ ఎట్ ద మూమెంట్. మై ఫాదర్ ఎట్ ద మూమెంట్ అన్నాడు, మళ్ళీ ఎట్ ద మూమెంట్ అనేది ఏమవుతుంది ప్రజెంట్ కంటిన్యూస్ని తెలుపుతుంది. సో ప్రజెంట్ కంటిన్యూస్ని తెలుపుతుంది కాబట్టి ఆటోమేటిక్గా మై ఫాదర్ అనేది సింగులర్ కాబట్టి మై ఫాదర్ ఈజ్ వాచింగ్ అనాలి. ఏమనాలి వాచింగ్, మై ఫాదర్ ఈజ్ వాచింగ్ ఏ సీరియల్ ఎట్ ద మూమెంట్. గుర్తుపెట్టుకోండి, ఎట్ ప్రెజెంట్ అన్నా ఎట్ ద మూమెంట్ అన్నా నౌ అన్నా రైట్ నౌ అన్నా ఇవన్నీ ప్రజెంట్ కంటిన్యూస్ని తెలుపుతాయి. అండ్ కమింగ్ టు 14th one, వాటర్ డాష్ డ్యూరింగ్ వింటర్ ఇన్ సమ్ ఏరియాస్ ఆఫ్ ద అట్లాంటిక్ ఓషన్. వాటర్ ఫ్రీజ్ అంటున్నాడు, ఎప్పుడు డ్యూరింగ్ వింటర్ అంటే వింటర్ సమయంలో, ఎక్కడ ఇన్ సమ్ ఏరియాస్ ఆఫ్ ద అట్లాంటిక్ ఓషన్, అట్లాంటిక్ ఓషన్లోని కొద్ది ఏరియాల్లో అవి గడ్డకడతాయి అంటున్నాడు. అంటే ఏంటి అది సైంటిఫిక్ ఫ్యాక్ట్, అది సైంటిఫిక్ ఫ్యాక్ట్ అనేది ఎప్పుడైనా సింపుల్ ప్రెజెంట్లో వస్తుంది. సో వాటర్ అనేది ప్లూరల్ కాబట్టి ఏం రావాలి ఇక్కడ, రైట్, మనకి ఇది అన్కౌంటబుల్ నౌన్. సో అలాంటప్పుడు వాటర్ ఫ్రీజెస్ అనాలి, రైట్, సింగులర్గానే తీసుకొని దీన్ని వాటర్ ఫ్రీజెస్ డ్యూరింగ్ వింటర్ ఇన్ సమ్ ఏరియాస్ ఆఫ్ ద అట్లాంటిక్ ఓషన్, రైట్. ఇవన్నీ సింపుల్ ప్రెజెంట్ మరియు ప్రెజెంట్ కంటిన్యూస్కి సంబంధించిన వర్బ్ ఫార్మ్స్. లెట్ us go to the next slide now. So coming to next exercise, fill in the blanks with the present perfect or present perfect continuous. సో ఇంతకుముందు ప్రెజెంట్ కంటిన్యూస్ మరియు ప్రెజెంట్ సింపుల్ ప్రెజెంట్, ఇప్పుడు ప్రెజెంట్ పర్ఫెక్ట్ మరియు పర్ఫెక్ట్ కంటిన్యూస్ గురించి అడుగుతున్నాడు. ఎక్కడుంది అంటే పేజ్ నెంబర్ 131లో ఉన్న ఎక్సర్సైజెస్. కమింగ్ టు ఫస్ట్ వన్, ఆర్తి డాష్ ఇన్ ఫిల్మ్స్ సిన్స్ హర్ మ్యారేజ్ విత్ రఘు ఎ ఫిల్మ్ డైరెక్టర్. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఆర్తి డాష్ ఇన్ ఫిల్మ్స్, ఎప్పుడు సిన్స్ హర్ మ్యారేజ్ అంటున్నాడు, అంటే ఆమె మ్యారేజ్ అయినప్పటి నుంచి ఎవరితో రఘుతో. రఘు ఎవరు, ఎ ఫిల్మ్ డైరెక్టర్. సో ఇక్కడ యాక్ట్కి ఏమొస్తుంది, ఈ ఆర్తి హ్యాస్ బీన్ యాక్టింగ్ ఇన్ ఫిల్మ్స్. సిన్స్ వచ్చింది అంటేనే మనం గుర్తుపెట్టుకోవాలి, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ని తెలుపుతుంది. సిన్స్ ఆర్ ఫర్ గుర్తుపెట్టుకోండి, సిన్స్ ఆర్ ఫర్ వచ్చింది అంటే అది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ని తెలుపుతుంది, రైట్. ఆర్తి హ్యాస్ బీన్ యాక్టింగ్ అనాలి, ఆర్తి హ్యాస్ బీన్ యాక్టింగ్ ఇన్ ఫిల్మ్స్ సిన్స్ హర్ మ్యారేజ్ విత్ రఘు ఎ ఫిల్మ్ డైరెక్టర్, అంటే
ఆమె ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది, అప్పటి నుండి మ్యారేజ్ అయినప్పటి నుంచి ఆమె యాక్టింగ్ అనేది చేస్తుంది, ఇంకా స్టిల్ కంటిన్యూ అవుతుంది కాబట్టి అది ప్రజెంట్లోని పర్ఫెక్ట్గా స్టార్ట్ అయిపోయి ఇంకా కంటిన్యూ అవుతుంది అని మీనింగ్ దాని. రైట్. అండ్ కమింగ్ టు సెకండ్ వన్, షీ డాష్ ఇన్ అబౌట్ 20 ఫిల్మ్స్ సో ఫార్. సో ఇక్కడ మనకి ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ వస్తుందా కంటిన్యూస్ వస్తుంది, పర్ఫెక్ట్ కంటిన్యూస్ వస్తుందా అంటే దీనిలో మనకి సో ఫార్ ఇచ్చాడు. సో ఫార్ అంటే ఏంటి, ఇంతవరకు. సో ఫార్ అంటే ఏంటి, ఇంతవరకు అన్నట్టు. సో ఇంతవరకు అంటే ఆల్రెడీ ఇప్పటివరకు జరిగిన వాటి గురించి మనం మాట్లాడుతున్నాం, అంటే ఇప్పుడు జరుగుతున్నది అని కాదు, ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఇంకా కంటిన్యూ అవుతుంది, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అవుతుంది. సో ఇంతవరకు సో ఫార్ అంటున్నాడు కాబట్టి ఓన్లీ పర్ఫెక్ట్ ఇప్పటివరకు జరిగిన వాటి గురించి మనం మాత్రమే మాట్లాడాలి. సో అలాంటప్పుడు ఏమొస్తుంది, ప్రజెంట్ పర్ఫెక్ట్ మాత్రమే వస్తుంది. షీ హ్యాస్ అపియర్డ్ అంటే హ్యాస్ ప్లస్ V3. ఒకవేళ హీ షీ ఇట్ కాకుండా ఐ వి యూ దే వస్తే మాత్రం హ్యావ్ వస్తుంది, బట్ హీ షీ ఇట్కి హ్యాస్ అనే వర్బ్ ఫామ్ వస్తుంది, ఆక్సిలరీ వస్తుంది, అండ్ V3 వర్బ్ వస్తుంది. షీ హ్యాస్ అపియర్డ్ ఇన్ అబౌట్ 20 ఫిల్మ్స్ సో ఫార్ అంటే ఇప్పటి వరకు ఆమె 20 సినిమాలలో నటించింది. రైట్. అండ్ కమింగ్ టు థర్డ్ వన్, ఐ డాష్ జస్ట్ డాష్ రిసీవ్ ఏ కాల్. మళ్ళీ ఇక్కడ కోడ్ వర్డ్ ఇచ్చాడు మనకి, ఏమిచ్చాడు, జస్ట్ అనేది వచ్చింది అంటే ఏంటి, అది మళ్ళీ ప్రజెంట్ పర్ఫెక్ట్ అవుతుంది. ఏమవుతుంది, పీపీ అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్, గుర్తుపెట్టుకోండి, ప్రజెంట్ పర్ఫెక్ట్ అవుతుంది. సో అలాంటప్పుడు ఏం చేయాలి మనం, మళ్ళీ హ్యాజ్ ఆర్ హ్యావ్ ఏమొస్తుంది, వర్బ్ ఫార్మ్స్ ఇక్కడ ఆక్సిలరీ అంటే హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ V3 రావాలి. ఐ కాబట్టి ఐకి ఏమొస్తుంది ఇక్కడ హ్యావ్ రావాలి, ఐ హ్యావ్ జస్ట్ రిసీవ్డ్ అనాలి, ఏమనాలి, రిసీవ్డ్, ఐ హ్యావ్ జస్ట్ రిసీవ్డ్ ఏ కాల్. రైట్. ఎందుకు అంటే జస్ట్ అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్ని తెలుపుతుంది, అంటే ఇప్పుడే నేను కాల్ రిసీవ్ చేసుకున్నాను అంటే ఇప్పుడే ఇంతకుముందు జరిగిన సంఘటన కాబట్టి మనం ప్రజెంట్లో పర్ఫెక్ట్గా జరిగిన సంఘటన గురించి మాట్లాడుతున్నాము. కమింగ్ టు ఫోర్త్ వన్, షీ డాష్ నాట్ పే ద ఎగ్జామ్ ఫీ యట్ అంటే ఏంటి, ఇంకా లేదా కానీ అని మీనింగ్ వస్తుంది. అంటే యట్ అనేది ఎలాంటి వర్డ్ అంటే ఇది ఒక నెగిటివ్ వర్డ్. యట్ అంటే ఏంటి, ఇక్కడ నెగిటివ్ వర్డ్ అంటే సిన్స్ కాబోయే యాక్షన్ గురించి తెలుపుతుంది, బట్ ఇంకా కాలేదు అంటే త్వరలో కాబోతుంది అనే మీనింగ్లో వస్తుంది ఇక్కడ. షీ నాట్ పే ద ఎగ్జామ్ ఫీజ్ యట్ అంటే ఆమె ఇంకా ఫీ కట్టలేదు అంటే కట్టబోతుంది, త్వరలో కట్టబోతుంది అని దాని మీనింగ్. సో ఇక్కడ ఏం రావాలి, షీ హ్యాస్ నాట్ పేడ్ అనాలి, ఇంకా కట్టలేదు అనే మీనింగ్ వస్తుంది కాబట్టి షీ హ్యాజంట్ పేడ్ అనాలి. షీ హ్యాజంట్ పేడ్ ద ఎగ్జామ్ ఫీ యట్ ఆమె ఇంతవరకు ఫీజు ఇంకా కట్టలేదు. అండ్ కమింగ్ టు ఫిఫ్త్ వన్, హౌ లాంగ్ డాష్ యూ డాష్ దిస్ టీవీ ప్రోగ్రామ్. హౌ లాంగ్ అంటే ఏంటి, మళ్ళీ అది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఆల్రెడీ స్టార్ట్ అయిన సంఘటన మళ్ళీ ఇంకా కంటిన్యూ కాబోతుంది కాబట్టి దాని గురించి మనం మాట్లాడుతున్నాం. హౌ లాంగ్ హ్యావ్ యూ అనాలి, హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ రైట్, హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ వాచింగ్ దిస్ టీవీ ప్రోగ్రామ్ అంటే ఎప్పటి నుండి ఈ టీవీ ప్రోగ్రామ్ని నువ్వు వాచ్ చేస్తున్నావు. రైట్. అంటే ఇంకా నువ్వు వాచ్ చేస్తూనే ఉన్నావు అంటే ఆల్రెడీ స్టార్ట్ చేసావు వాచ్ చేయడం అండ్ ఇంకా స్టిల్ కంటిన్యూ అవుతుంది కాబట్టి ఆ విధంగా మనం ఇంటరాగేట్ అంటే క్వశ్చన్ చేస్తాము. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ వాచింగ్ దిస్ టీవీ ప్రోగ్రామ్. రైట్. కమింగ్ టు నెక్స్ట్ ఎక్సర్సైజ్.